వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. గురుగారు నమస్తే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు రథ సప్తమి వస్తుంది అంటే సూర్యుని దగ్గర నుంచి వచ్చే ఎనర్జీని సంవత్సరం అంతా మన దగ్గర పదిలపరుచుకునే రోజు అని అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. సో ఈ రథ సప్తమి విశిష్టత మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది. మిత్ర రవి సూర్య భాను ఖగః పూష హిరణ్య గర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః. సంజ్ఞా పద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్ర శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. రథసప్తమి అనేటువంటిది చాలా విశిష్టమైన మాట, అక్షర సత్యం. అందులోనూ మాఘమాసంలో రావటం అనేటువంటిది కొన్ని వేల రెట్ల ఫలితం. మామూలుగా మా ఇళ్లలో ఈ మాఘమాసం నెల రోజులు అరుణపారాయణ జరుగుతుంది. విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవాలయం కింద విజయేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. అందులో ప్రతి ఆదివారం అరుణపారాయణ జరుగుతుంది. అందులో రథసప్తమి అత్యంత వైభవోపేతంగా అటు ఒక 100 మంది వేద పండితులు, ఇటు ఒక 100 మంది వేద పండితులు కూర్చొని అరుణపారాయణ ఓం భద్రం కర్ణేభిశృణుయామ దేవాః అనుకుంటూ ఒకే కంఠంలో చేస్తుంటే ఈ ధనుర్మాసం మొత్తం కూడా గొబ్బెమ్మలు చేస్తారు చూసారండి. ఆ గొబ్బెమ్మలు చేసిన పిడకలతో పాలు పొంగించి పాయసం చేస్తారు. అక్కడ చక్కగా మడిగట్టుకుని ఆడవాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎంతో గొప్ప విషయం. చిక్కుడుగాయలకి ఆకులకి చాలా ప్రాముఖ్యం. ఎందుకు గురుగారు ఈ రోజు రథం అనేటువంటిది దాంతో ఆ చిక్కుడుకాయలు కట్టి ఇటు పుల్ల పెట్టి రథం లాగా పెట్టి సూర్యనారాయణ స్వామి లాగినట్టుగా చేస్తారు. అది ఇది అనాది నుంచి వస్తున్నటువంటి విషయం. ఈ అరుణంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా అమ్మా? అంటే మీకు అసలు దీని గురించి చెబుతాను ఒక సమయం పెట్టిన. అరుణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక గర్భవతిగా ఉన్న స్త్రీ డెలివరీ టైం వచ్చింది, ప్రసవ వేదన అనుభవిస్తుంది, బిడ్డ అడ్డం తిరిగాడు, ఆపరేషన్ చేయాలని డాక్టర్లు హడావిడి చేస్తారు. ఆ రుణంలో ఒక మంత్రం ఉంటుందమ్మా, 1-1.5 నిమిషం మంత్రం. ఆ మంత్రాన్ని ఆ అమ్మాయి వినేలా పారాయణ చేస్తే ఆ మంత్రం అజలబుల్ డెలివరీ అయిపోతుంది. అవునా గురుగారు, అంత పవర్ఫుల్? కానీ గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని మంత్రాలు అస్సలే పఠించకూడదు అంటారు. అదే అంటున్నారు, ఆవిడ పఠించిన కానీ వినిపించాలంటున్నా. వినిపించాలి. అటు 100 మంది కూర్చుని చెబుతున్నప్పుడు ఒక స్థాయికి రాగానే ఓం అని అందరూ ఆపేస్తారు ఒకేసారి. ఒకరికొకరు ముందే చెప్పుకున్నట్టుగా టక్కన ఆపేస్తారు. ఆపేసి 1.5 నిమిషం తర్వాత మళ్ళీ ఓం అని మొదలు పెడతారు. అంటే ఆ మధ్యలో చెప్పే మంత్రం మనసులో చెప్పుకుంటారు. ఆ మంత్రం వింటే గర్భవతులకు వెంటనే ప్రసవం అయిపోతుంది. కాబట్టి అది వినకూడదు. పూర్వకాలంలో మంత్రసాని లోపల ఉన్నప్పుడు ఏదైనా ఒకవేళ ఇబ్బంది పడుతుంటే ఈ మంత్రాన్ని పారాయణ చేసేవారు గట్టిగా వినేటట్టుగా, డెలివరీ అయిపోయి చక్కగా. అంత గొప్పదమ్మా. అరుణమే గొప్పది. ఆ రుణానికి మాఘమాసం చాలా గొప్పది. మాఘ ఆదివారం విశేషం, అందులోనూ రథసప్తమి కోటి జన్మల ఫలితం. ఇప్పుడు ఆ మంత్రం కెమెరా ముఖంగా చెప్పకూడదా గురుగారు? ఓకే. నేను కనుక ఆ మంత్రం చెబితే ముందు కొన్ని లక్షల జీవితాలు నేను నాశనం చేసిన వాడిని అవుతా. ఆ తర్వాత మా సభ్యులందరూ వచ్చి నన్ను చంపేస్తారు. అంటే అంత రహస్యమైందండి, మరి చెప్పకూడదు. అది అంటే వాళ్ళు ఎవరు నన్ను ఏదో అంటారని కాదు, నేను చెప్పడం వల్ల కొన్ని లక్షల మంది గర్భస్రావాలు అయిపోతాయి కుటుంబాలకి. వంశనాశనం చేసిన వాడిని అవుతా నేను. ఆ పాప నాకు ఎందుకమ్మా, చెప్పకూడదు. అది అందరికీ తెలిసిన విషయం వైదిక లోకంలో. అది నిజమా కాదని తెలుసుకోవాలనుకుంటే ఏదో ఒక ఆదివారం విజయస్వామి దేవాలయానికి వెళ్తే అక్కడ అందరూ కూర్చొని పారాయణ చేస్తుంటారు. సడన్గా ఆపేస్తారు. 1-1.5 నిమిషం తర్వాత మళ్ళీ మొదలు పెడతారు. అంటే ఆ మధ్యలో మంత్రమే ఈ రహస్యకృత మంత్రం అని అర్థం చేసుకోవచ్చు. ఇంత విశేషమైన యోగం అనేటువంటిది కొన్ని కోట్ల జన్మల ఫలితం రథసప్తమి. ఈ రథసప్తమి ఈసారి వచ్చినటువంటి పుణ్యదినం ఏంటో తెలుసమ్మా? భౌమాశ్విని, మంగళవారం అశ్విని నక్షత్రంతో కూడి రావటం. భౌమాశ్విన్యాం మహాదేవి సన్నిధౌ జప్త్వా మహామృత్యుం తరతి. మంగళవారం అశ్విని నక్షత్రం కలిసి వస్తే మృత్యుకృత దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి చండీలో చెప్పబడి ఉంది. ఏ డేట్ వస్తుంది గురుగారు? అది ఆ డేట్ లైన్ లేవు అసలు. మామూలుగా ఇప్పుడైతే 4వ తారీఖు వచ్చింది. నార్మల్ గా అది ఆ యోగం ఉంటే వస్తుంటుంది కలిసి. భౌమాశ్విని మంగళవారం అశ్విని కలిసి ఫిబ్రవరి 4వ తారీఖు గురుగారు రథసప్తమి. ఈ మంగళవారం అశ్విని ఒక యోగంలో కలిసి వస్తుంది. దానికి తోడు కమలాత్మిక సప్తమి, కామ్య సప్తమి, కమలాశ్విని, కమలాత్మికాశ్విని అంటే ద్విగుణీకృత యోగంగా అన్ని కూడా 2 విధానాల్లో కలిసి వచ్చిందమ్మా ఇది. అది రావటం అనేటువంటిది 122 పుష్కరాలకు ఒకసారి జరుగుతుంది. మనం చూడలేం.
అది ఒక యోగం. ఎంతటి యోగము అని అంటే సామాన్యమైన యోగం కాదమ్మా అది. ఆ జన్మ సహస్రేషు మనం తలకిందులుగా తపస్సు చేసిన కొన్నిటువంటివి మనం చూడలేం. అంతటి గొప్ప యోగం వస్తూ ఉంటాయి. దానికి తోడు మహాకుంభమేళాకి 22వ రోజు 11-11-22 11 అనేటువంటిది ఈశ్వర సంఖ్య, 22 2-2-4 ధర్మార్థ కామ్య మోక్షాలకి మూలంగా అవి ఎంతో గొప్పగా అత్యంత ప్రాచీనంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు తాత ముత్తాతల కింద ఎవరో చూసి ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ రోజుని మనం ఎట్లా గురుగారు సద్వినియోగం చేసుకునేది? ఎవ్వరూ సిద్ధపడలేరు, కానీ అమ్మ సిద్ధపడగలిగితే 3, 4, 5, 6 ఈ 4 రోజులు కాశీలో ఉండాలి. అది పుణ్యభూమి, మనది కర్మభూమి. కాశీలో ఉండి 4వ తారీఖు ఆ 3 రోజులు ఈశ్వరారాధన చేసుకుంటూ 4వ తారీఖు చాలా ప్రాతినిధ్యం వహించినటువంటి చక్కటి పర్వదినం కనుక దాన్ని ఏమంటారంటే కమల బ్రహ్మ శుభయోగము అంటారు. ఓకే, అంటే ఏంటమ్మా అంటే యోగము అంటే అందరికీ వర్తించేటువంటిది రావాలి అని, శుభము అంటే మనం చేసేటువంటిది ప్రతిదీ అందరికీ శుభాన్ని ఇవ్వాలి. ఆ బ్రహ్మము అని అంటే సృష్టించటం. మనం ఏదైనా ఒక వస్తువు సృష్టిస్తే ఆ సృష్టించినటువంటి ఒక వస్తువు వల్ల 100 మందికి ఉపయోగపడాలి, దానివల్ల అందరికి శుభం కలగాలి. కమలము అంటే విస్తరించడం, యావత్ ప్రపంచం మొత్తం కూడా అది విస్తరించగలగాలి. అది అంటే మనం చేసేటువంటి ప్రతి పనియు కూడా యావత్ ప్రపంచం అంతా కూడా విస్తరింపజేసేటువంటి పర్వదినము అని దానికి. అందుకే నా గురుగారు మీరు ఇప్పుడు కాశీ యాత్ర బయలుదేరేది? అవును. ఓకే, సో మీతో కూడా ఎవరైనా రావాలంటే జనాలు రావచ్చమ్మా. నేను 3వ తారీఖు బయలుదేరి 3 రాత్రికి కాశీ వెళ్ళి 4 ఉదయం త్రిసంధ్యా సమయంలో 3 కాలాలలో ప్రాతకాలములో వారణాసిలో మరకత శివలింగానికి అన్నాభిషేకం, దధ్య అన్నాభిషేకం చేసుకుని అక్కడి నుంచి కారు మాట్లాడుకొని ప్రయాగరాజు కుంభమేళకి వెళ్ళిపోయి మాధ్యానిక సంధ్యా సమయంలో అక్కడ అభిషేకం చేయటం, అన్నాభిషేకము దధ్యన్నాభిషేకం. మళ్ళీ సాయంత్రం సంధ్యా సమయానికి తిరిగి మళ్ళీ వారణాసి రావాలమ్మా. ఆ ట్రాఫిక్ దాటుకొని ఆ సంధ్యా సమయాలు దాటుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకోవాలి. వచ్చి మర్నాడు 5వ తారీఖు మళ్ళీ ఈశ్వర సాక్షాత్కారం చేసుకొని దర్శనం చేసుకొని వారాహి అమ్మవారి దర్శనం వచ్చిన వాళ్ళకి చూపించి ఆ రోజు అక్కడ నివసించి ఆ రోజు మధ్యాహ్నం ఇక సాయంత్రం మళ్ళీ మన వాళ్ళందరూ తిరిగి బయలుదేరి వచ్చేస్తారు. నేను శివరాత్రి వరకు అక్కడే ఉండిపోతా. శివరాత్రి వరకు మళ్ళీ మీరు మాకు అవైలబుల్లో ఉండరా గురుగారు? అందుకే నీలోపే ఒక 50 ఎన్నో మీకు ఇచ్చేసేసి వెళ్ళిపోతా. ఓకే, శివరాత్రి వరకు నేను అక్కడే ఉండి శివరాత్రికి మహారుద్రయాగం చేసుకొని 11 మంది వేదపడతలు పిలిపించుకుంటున్నా, రుద్రయాగం చేసుకుని పూర్తి చేసుకొని వస్తానమ్మా. ఓకే, అంటే నా 40 సంవత్సరాల జీవితం బహుశా మా తాత ముత్తాతలు కూడా రేపు వచ్చేటువంటి మహత్తరమైనటువంటి రథసప్తమి చూసి ఉండరు. నా తర్వాత 10 తరాలు చూసే అవకాశాలు లేవు. ఈ పుణ్యాన్ని అంతమందికి నేను అందించగలగాలి. అంటే శివలింగాలలో 11 రకాలు ఉంటాయమ్మా సామాన్యంగా. 11 రకాలలో అత్యంత శక్తి ఉండేటువంటిది ప్రధానంగా మరకతం, 2 స్ఫటికం, 3 రజితం, 4 సైకతం. ఇక ఆ తర్వాత 5వది వచ్చేటప్పటికి నర్మద బాణం అవుతుంది, తర్వాత సువర్ణ శివలింగం అవుతుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి కృష్ణశిలతో చేసే శివలింగం, పాదరస శివలింగం, మృణ్మయ అంటే మట్టితో చేస్తారు ఆ మృణ్మయ శివలింగం, ఇలా వస్తాయి. మా పగడ గణపతి అదే పగడంతో చేసేటువంటి శివలింగం ఇలా వస్తాయి. వీటన్నిటిలో చాలా ప్రధానమైనవి 4. ఈ 4గిట్లకి అభిషేకం చేయడం అనేటువంటిది జన్మరాహిత్యం అమ్మ. ఇంకా అందులో ప్రధానమైనటువంటిది మరకతం, మణిమయ మరకతం అంటుంటారు. ఎప్పుడూ కూడా ఆ మరకత శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటే అది మారు కోరుతుంటుంది. ఎప్పుడు మనం మారు ఎప్పుడు చేస్తాం? మనం క్షేమంగా ఉంటేనే చేస్తాం ఏదైనా. అంటే నువ్వు క్షేమంగా ఉంటేనే నువ్వు మారు ఆ యోగాన్ని దృష్టిలో ఉంచుకుని అభిషేకం చేసుకుంటూ ఉండగలుగుతావు. ఆ మారు శబ్దాన్ని నీకు ఎప్పటికీ తరగకుండా ఇస్తుంది. అంటే మనం ఎప్పుడూ కూడా తృప్తిగా కడుపులో చల్ల కదలకుండా గుమ్మటంలాగా మనం కూర్చొని ఉండవచ్చు. కడుపుకి తిండి, కంటికి నిద్ర, చేతికి పని పుష్కలంగా వస్తుంది మనకు. అంత విశిష్టమైన రోజు. అందులోనూ రథసప్తమి అనుకున్నాం కదండి. ఆరోగ్యానికి అధిపతి ఎవరు? భాస్కరుడు. అదే ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను గురుగారు. దానికి ముందు గురుగారు అరేంజ్ చేసే ఈ ప్రోగ్రాంలో, ఈ కాశీ యాత్రలో ఒకవేళ మీరు పాల్గొనాలనుకుంటే మిగతా డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు నేను అదే అడగబోదాం అనుకుంటున్నాను గురుగారు. అంటే శివయ్యకి రథసప్తమికి అంటే సూర్యుడు కదా, ఉన్న లింక్ ఏమిటా అని.
ఇక్కడ ఆ రోజు మనకు కమలాత్మిక శబ్దం వచ్చిందమ్మా. కమలాత్మిక అని అంటే అమ్మవారు. మనకు ఈ దుర్గా అమ్మవారు వీళ్ళందరూ ఎలా ఉన్నారు అలా కమలాత్మిక అమ్మవారు ఉన్నారు. బ్రహ్మజ్ఞానంతో వచ్చింది, బ్రహ్మశుభయోగం. లలిత సహస్రనామాల్లో కూడా ఉంటుంది కదా. మరి దానికి దీనికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మరి కమలాత్మిక అనేటువంటి అమ్మవారు. ఆ అమ్మవారు ఎవరు? చివరికి వెళ్తే లలిత రూపమే. రూపాంతరం చెందినప్పుడు ఆవిడ ఒక దేవతగా ఉంటుంది. ఆ దేవత కొన్నిట్లకి ప్రాతినిధ్యం వహిస్తుంది. సంతానానికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి, వంశాభివృద్ధికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎట్లా వహిస్తుంది? డాక్టర్లందరూ మనుషులందరూ డాక్టర్లు కదుగా. సో ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క దానికి స్పెషలిస్ట్. ఒక డాక్టర్ని చూడలేడుగా. అలానే కొన్నిట్లకి కొన్ని ప్రాతినిధ్యం వహించే దేవతలు ఉంటాయి. ఆ దేవతకి మూలాంతర్గతంగా కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజుల నాడు ఆ దేవతకి ప్రీతి ఎగు అధిష్టాన దేవత ఎవరు? ఈశ్వరుడు. ఆ దేవతకి ప్రీతి అయినటువంటి అధిష్టాన దేవత ఈశ్వరుడు. కాబట్టి ఆ రోజు నాడు మనం ఈశ్వరుడికి ఆ రకంగా అనుసరించాలి. అది కూడా కాశీలోనే ఎందుకు చెయ్యాలి అంటానికి మూలం ఏంటంటే అమ్మా, మనది కర్మభూమి. మనం 100 రకాలుగా ఆ యొక్క ఆరాధనలు అవన్నీ చేస్తే 1% పుణ్యం రావచ్చు. ఇక్కడ ఒక్కసారి కనుక చేసుకున్నట్లయితే కొన్ని వేల రెట్ల ఫలితం వస్తుంది. అంటే అటువంటి పర్వదినంలో చేసినట్లయితే అక్కడికి వెళ్ళి ఒక ఆరాధన చేసుకుని మళ్ళీ ఇక్కడికి వస్తే అది మనల్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఇక్కడ మనం అంత చేసినా ఇంత వచ్చినా రాకపోయినా మనం ఆశ్చర్యపోకరు. ఈశ్వరు పంటే వస్తుంది, ఫలితం పరమేశ్వరాధీనం అని మనం చేసుకోవాలి. దీనికి భాస్కరుడు. దీనికి మేము మామూలుగా మాఘమాసం 4 రోజులు చేసే ప్రక్రియలో ఆ రోజు నాడు సూర్య నమస్కారాలు కూడా మనం చేస్తామా. మిత్రరవి సూర్యభానుని దానికి ముందు ఒకటి వస్తుందమ్మా. హరాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ బీజాక్షరాలు. అవి గట్టిగా హరాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ అని ఈ నాభి నుంచి కనుక పలకగలిగితే వాళ్ళకి హృద్రోగం రాదు, అంటే గుండె జబ్బులు రావు. ఉద్యన్నద్యమిత్రమః ఆరోహన్నుత్తరాందివం హృద్రోగం మమ సూర్య హరిమానం చ నాశయ సుఖేషు మే హరిమానం రోపనాకాసు దధ్మసి అథో హార్ద్రమేషు మే హరిమానం నిదధ్మసి ఉదగాదయమాదిత్యో విశ్వేన సహసా సహ ద్విషంతం మహ్యం నందయన్మో అహం ద్విషతే రథం. హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ అనే అక్షరాన్ని 6 అక్షరాలు వీటిని రోజు పలకడం వలన గుండె నొప్పి రాదు. అంత పవర్ఫుల్ కదా గురుగారు. కానీ అందరూ పలకొద్దా బీజాక్షరాలు? అందరూ పలకచ్చాను, కొన్ని పలకకూడదు, వినాలా? అట్లీస్ట్ వినటమైన దృష్టి పెట్టాలి. అన్న తర్వాత గురుని సూర్య ఆదిత్యోం. గురుని సూర్య ఆదిత్యం తేడా గమనించారా? గురుని సూర్య ఆదిత్యం అంటారు అందరూ. దాని 8 అక్షరాలు. గురుని ఇది 2 అక్షరే, సూర్య ఇది 3, ఆదిత్య ఇది 3. గురుని ఇది 2 అక్షరాలు, సూర్య 3 అక్షరాలు, ఆదిత్య 3 అక్షరాలు, 3 3 2 8 అక్షరాలు ఇవి. దీన్ని సౌరాష్ట్రాక్షరే అంటారు. కానీ గురుని సూర్య ఆదిత్యం అని అనేస్తారు హడావిడిలో. సూర్య పోయిందిగా, ఆ అక్షరం దోషం రావడం వల్ల మొత్తం భ్రష్టుత్వం చెందుతుంది. అంటే ఎవరు పడితే వాళ్ళు మంత్రం చదవకూడదు అంటానికి కారణాలు ఇవే. గురుని సూర్య ఆదిత్యం ఆ రకాలం రీ అనేటువంటిది స్పష్టంగా పలకాలి. గవికి గురు సూర్య ఆదిత్యం అని అనుకోండి మొత్తం భ్రష్టత్వం చెందిపోతుంది. అందుకనే మంత్రం అనేటువంటిది ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు. చదవటం వల్ల రిఫ్లెక్షన్స్ వస్తాయి, చాలా ఇబ్బందులు పడతారంటే మేము చదవకూడదా అంటారు. చదవకూడదు, ఇదే కారణాలు. ప్రతిదానికి 2 అక్షరాలు ఉంటాయి, ఆ అక్షరం అలానే పలకాలి. సే శాస. మీరు తానండి త అనే అక్షరం మనం పలకాలంటే 2 పళ్ళ మధ్యలోకి నాలిక వచ్చి దాన్ని అదేం పెట్టి త అంటేనే అది పూర్ణాక్షరం, లేదంటే అర్ధాక్షరం అయిపోతుంది. అది అంటే ఏ అక్షరం ఎలా పలకాలి కూడా ఉంటుందమ్మా. అలా పలికితే అది పూర్ణత్వం వస్తుంది. ఆ రోజు నాటికి మనం చేసేటువంటిది కొన్ని లక్షల మనకు జన్మల ఫలితం వస్తుంది మనకు. అంటే తర్వాత మన పూర్వంలో బహుశా ఎవరు చూసి ఉండకపోవచ్చు, కొన్ని తరాలు వెనక్కి వరకు, కొన్ని తరాలు ముందు వరకు ఎవరు చూసే భాగ్యం లేదు. కాబట్టి మనం ఆ రోజు నాడు చేసుకునేటువంటిది ప్రక్రియ తరతరాల వాళ్ళకి అది ఎంతో పుణ్యంగా ఆపాదిస్తుంది. కాబట్టి అది కాశీలోనే ఎందుకు చేయాలంటే అది మహాశ్మశానం, శ్మశానం. అక్కడ అడుగు పెడితే చాలు లోపల మొత్తం దహించుకుపోతాయి. సరే గురుగారు, రాగలిగిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు అట్లీస్ట్ ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటారు? అమ్మా రావాలనుకుంటే అందరూ రావచ్చమ్మా. ఇప్పుడు ఎట్లాగో కుంభమేళ జరుగుతుంది, 12 గంటలు గంగ సంగమం, మరలా గంగ 3 ముళ్ళు 9 మునుగులు మునిగి 3 రకాల అభిషేకాలు చేసుకోవడం అంటే జన్మధన్యం కదమ్మా అనుకోండి. రాదలుచుకుంటే ఎట్లయినా రావచ్చమ్మా. అది ఆప్షన్ పెట్టుకోవద్దు అంటున్నారు గురు.
అంటే ఒకవేళ ఏదైనా కారణం చేత ఇంట్లో పెద్దలు ఉన్నారు, వారిని వదిలి రాలేని పరిస్థితి ఉన్నది అనుకుంటే హ్మ్. మనం వాళ్ళ గోత్రం పేరు మీద చేసేస్తాం. 2 ఇంత శివలింగం, హ్మ్. ఇంత మరకత శివలింగం, అది దొరక్కపోతే స్ఫటికం హ్మ్. ఇంట్లో పెట్టుకొని హ్మ్. చక్కగా అన్నాభిషేకం చేసుకోండి, అన్నాన్ని ప్రసాదంగా భుజించండి, ఆ ఫలితం ఇస్తుంది. సౌరాష్టాక్షరితో సూర్య నమస్కారాలు పూర్తి చేసుకొని ఈ విధానాన్ని అనుసరించండి, చాలా బాగుంటుంది. అది విషయం. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వర